హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి మనం ఏదైనా సరే క్యూజెస్లో డ్రా చేసిన ఎఫ్ఎంబి కానీ ఏదైనా ఎల్పిఎం కానీ అది వచ్చేసి మనం ప్రింట్ తీసుకొని ఎవరికైనా సరే సర్వే రిపోర్ట్ కానీ ఏదైనా స్కెచ్ కానీ మనకి వాళ్ళకి అనుగుణంగా ఇవ్వటానికి మనం ఆ పేజ్ అనేది ఎలా సెటప్ చేయాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మనం క్యూజెస్లో మనం ఇలాగా మనకు కావాల్సిన డేటాని ముందుగా ఇలా డ్రా చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి టాప్లో ప్రాజెక్ట్ అని ఉంది కదా, ప్రాజెక్ట్లో ఇక్కడ లేఅవుట్ మేనేజర్ అని ఉంటుంది. అది క్లిక్ చేసామంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి న్యూ ఫ్రమ్ టెంప్లెట్ అని ఉంది కదా, అందులో ఇక్కడ ఎంటీ అది క్లిక్ చేస్తే ఎంటీ లేఅవుట్, ఎంటీ రిపోర్ట్, స్పెసిఫిక్ అని ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం టెంప్లెట్ మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఎంటీ లేఅవుట్ క్లిక్ చేసుకుంటాం. ఒకవేళ మీ దగ్గర ఇంతకుముందు ఆల్రెడీ టెంప్లెట్ ఎవరైనా చేసింది కనుక ఉంటే స్పెసిఫిక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ బ్రౌజ్ చేసి ఆ టెంప్లెట్ ఎక్కడ ఉందో ఆ టెంప్లెట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. లేదు నా దగ్గర టెంప్లెట్స్ ఏమీ లేవు, నేను కొత్తగా క్రియేట్ చేయాలి ఒకటి అని అనుకుంటున్నారంటే దానికి ఇక్కడ ఎంటీ లేఅవుట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత మీరు ఆ టెంప్లెట్కి ఏం నేమింగ్ ఇస్తున్నారు, ఆ టెంప్లెట్కి ఏం నేమ్ ఇస్తున్నారో ఆ నేమ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తాము. ఓకే క్లిక్ చేసుకున్నప్పుడు మనకి ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు క్యూజెస్ అనేది ఒక ట్యాబ్లో ఉంటుంది, అలాగే ఈ టెంప్లెట్ అనేది ఇంకో ట్యాబ్లో ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చేసి మీరు ఈ పేజ్ అనేది ఏ సైజు అలాగే ల్యాండ్స్కేప్ పోర్ట్రైట్ అవన్నీ కావాలనుకుంటే ముందుగా ఈ పేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ పేజ్ ప్రాపర్టీస్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తాము. అది క్లిక్ చేస్తే మనకి రైట్ సైడ్ ఇక్కడ ఐటమ్ ప్రాపర్టీస్లో ఇక్కడ సైజు ఉంది కదా, ఇక్కడ సైజు మీకు తగ్గట్టుగా A0 అయితే A0, A3 అయితే A3, A4 అయితే A4 అది సెలెక్ట్ చేసుకుంటాం. నార్మల్గా మనం స్కెచ్లు అనేవి A4లో ఇస్తాం కాబట్టి నార్మల్గా విలేజ్ మ్యాపు, ట్రావర్స్ మ్యాపు, స్టోన్ మ్యాపు అలాంటి మ్యాప్స్ అయితే మనం A0లో పెట్టుకుంటాము. నార్మల్గా ఇది ఒక్క ఎల్పిఎంఏ కాబట్టి నేను A4 సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే మీకు ఆ స్కెచ్ని బట్టి మీరు ల్యాండ్స్కేప్ పెట్టుకోవాలనుకుంటున్నారా లేకపోతే పోర్ట్రైట్ పెట్టుకుంటున్నారా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ పోర్ట్రైట్ సెలెక్ట్ చేశాను. పోర్ట్రైట్ సెలెక్ట్ చేసినప్పుడు నాకు ఇక్కడ పోర్ట్రైట్ అనేది పేజ్ అనేది ఒకటి క్రియేట్ అయిందనమాట. ఇలా క్రియేట్ అయిన తర్వాత మనం ముందుగా ఈ పేజ్ని మనకి తగ్గట్టుగా బోర్డర్స్ అవన్నీ మనం సెట్ చేసుకోవాలి. అది ఎలా అంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ అనేవి ఇస్తారండి. అందులో మనకి ఇక్కడ యాడ్ షేప్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. అందులో యాడ్ రెక్టాంగిల్, యాడ్ ఎలిప్స్, యాడ్ ట్రయాంగిల్ అని ఉంది కదా, ఇక్కడ నేను యాడ్ రెక్టాంగిల్ తీసుకొని నేను ఇక్కడ దీనికి బార్డర్స్ అనేవి డ్రా చేసుకుంటాను అనమాట. ఇక్కడ నేను బార్డర్స్ అనేవి డ్రా చేసుకుంటాను అనమాట. ఒకవేళ మీరు ఈ బార్డర్ థిక్నెస్ కనుక మీరు పెంచుకోవాలనుకుంటే ఆ బార్డర్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఐటమ్ ప్రాపర్టీస్కి వెళ్తే మనకి ఇక్కడ మెయిన్ ప్రాపర్టీస్లో ఇక్కడ స్టైల్ అని ఉంది కదా, స్టైల్ క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ సింపుల్ ఫిల్ అని ఉంది కదా, సింపుల్ ఫిల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ స్ట్రోక్ విడ్త్ అని ఉంది కదా, అక్కడ మనకు కావాల్సిన థిక్నెస్ అనేది మనం పెంచుకోవచ్చు అనమాట. ఇలా మన స్ట్రోక్ విడ్త్ అనేది ఇలా పెంచుకుంటాము. ఇక్కడ మనకి ఎల్పిఎం అనేది టాప్లో మనకి ఆ డిస్ట్రిక్ట్ నేము, విలేజ్ నేము, అలాగే మండలు, ఎల్పిఎం యొక్క నెంబరింగ్, అలాగే దాని యొక్క ఎక్స్టెంట్ అవన్నీ మనకి టాప్లో కావాలి కాబట్టి నేను ఇక్కడ ఇంకో రెక్టాంగిల్ అనేది తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఇంకో రెక్టాంగిల్ అనేది తీసుకుంటున్నాను. ఇంకో రెక్టాంగిల్ తీసుకున్న తర్వాత ఇది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఒకవేళ మీకు అంటే దీని థిక్నెస్ కూడా ఈ బార్డర్ థిక్నెస్ లాగే రావాలనుకుంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తే మనకి బాటంలో ఉన్న ఆ బార్డర్ అనేది సెలెక్ట్ అవుతుంది అనమాట. అలా సెలెక్ట్ అవ్వకుండా మనకి ఇది సెలెక్ట్ అవ్వడం కోసం నేను ఈ బార్డర్ని అనేది నేను లాక్ చేసుకుంటున్నాను. అది ఎలా అంటే ఇక్కడ ఐటమ్స్ అని ఉంది కదా, ఇక్కడ మనం 2 రెక్టాంగిల్స్ యాడ్ చేసాం. అందులో ఫస్ట్ది యాడ్ చేసింది వచ్చేసి నేను లాక్ చేసేసుకున్నాను.
ఇక్కడ లాక్ చేసేసుకుంటే మనకు అనేది రెక్టాంగిల్ అనేది అసలు సెలెక్ట్ అవ్వదు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ రెక్టాంగిల్ థిక్నెస్ కావాలి కాబట్టి నేను ఆ రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసి దాన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఐటమ్ ప్రాపర్టీస్కి వెళ్తాను. వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ సింపుల్ ఫిల్లో ఇక్కడ 0.6 అనేది ఇస్తున్నాను. ఇక్కడ నాకు ఆ ఎల్పిఎంకి సంబంధించిన నేమింగ్స్ అవన్నీ నేమింగ్స్ టెక్స్ట్ ఫార్మాట్ అనేది నేను రాసుకోవడానికి నేను ఇక్కడ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ స్పేస్ అనేది సరిపోకపోతే ఈ విడ్త్ అనేది ఇది కొంచెం పెంచుకోవచ్చు అనమాట. ఇలా సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ పెంచుకోవచ్చు అనమాట. పెంచుకున్న తర్వాత ఇక్కడ మనం డిస్ట్రిక్ట్ నేము, మండలు, విలేజ్ నెంబరు, విలేజ్ నేము, అలాగే ఎక్స్టెంట్ అవన్నీ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఎంటర్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, యాడ్ లేబుల్ అని. ఆ యాడ్ లేబుల్ మీద క్లిక్ చేసామంటే ఆ యాడ్ లేబుల్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ ఇలా డ్రాగ్ చేసామంటే మనకి ఇక్కడ లారెన్ ఎప్సమ్ అని వస్తుంది. రైట్ క్లిక్ ఇచ్చి ఐటమ్ ప్రాపర్టీస్కి వెళ్ళామంటే మనకి రైట్ సైడ్లో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సిన టెక్స్ట్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు కావాల్సిన టెక్స్ట్ అనేది మనం ఇలా ఎంటర్ చేసేసుకొని ఒకవేళ మీకు టెక్స్ట్ సైజ్ కానీ కలర్ కానీ అలాంటివి ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫాంట్లోకి వెళ్తే మనకి ఇక్కడ టెక్స్ట్ సైజ్ 10 కాకుండా నేను 15 క్లిక్ చేస్తున్నాను. 15 క్లిక్ చేసి నాకు కలర్ అనేది నేను మీకు ఇష్టం వచ్చిన కలర్ క్లిక్ చేసుకోవచ్చు. నేను బ్లాకే ఉంచుతున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకో టెక్స్ట్ ఇస్తున్నాను. దాన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఐటమ్ ప్రాపర్టీస్కి వెళ్తాం. ఇక్కడ మండలని సెలెక్ట్ చేసి టైప్ చేసి ఇక్కడ మనకి సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ అనేది ఇలా పెంచుకోవచ్చు అనమాట. ఇలా మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు, దీన్ని మూవ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో టెక్స్ట్ ఇస్తున్నాను. అది వచ్చేసి ఎల్పిఎం నెంబర్ అని ఇస్తున్నాను. దాని సైజ్ కూడా నేను చేంజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకో టెక్స్ట్ యూజ్ చేసుకొని నేను ఇక్కడ విలేజ్ నెంబరు, అలాగే ఇక్కడ విలేజ్ నేమ్, ఇక్కడ విలేజ్ నెంబరు, నేమ్, అలాగే ఇక్కడ ఎక్స్టెంట్ అన్నమాట. ఇలా మనకు కావాల్సిన డేటా మొత్తం ఇలా ఎంటర్ చేసేసుకొని ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మ్యాప్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఆ డిస్ప్లే అవ్వాలంటే ముందుగా మనం క్యూజిఎస్లో మనం డ్రా చేసుకున్నామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని పాయింట్ ఐడీస్ అనేవి డిస్ప్లే అవుతున్నాయో లేదా చెక్ చేసుకొని ఒకవేళ మీకు లెంత్లు కూడా అవసరమైతే లెంత్లు కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. అలా లెంత్లు డిస్ప్లే చేసుకొని పాయింట్ ఐడీస్ నెంబరింగ్ అనేది డిస్ప్లే చేసుకున్న తర్వాత ఇక్కడ మనం టెంప్లెట్కి వచ్చి ఇక్కడ టాప్లో యాడ్ ఐటమ్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తాం. అందులో చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అందులో టాప్లో యాడ్ మ్యాప్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి మీకు ఇలా మనం డ్రాగ్ చేస్తాం అన్నమాట. డ్రాగ్ చేస్తే మనకి ఇక్కడ మనకు కావాల్సిన ఎల్పిఎం మ్యాప్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఒకవేళ మీరు దీని సైజ్ కనుక చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ మ్యాప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఐటమ్ ప్రాపర్టీస్కి వెళ్ళారంటే రైట్లో మనకి ఇక్కడ స్కేల్ అనే ఆప్షన్ ఉంది కదా. జనరల్గా అందరు స్కేల్ అంటే ఇక్కడ చేంజ్ చేస్తూ ఉంటారు, ఇక్కడ చేంజ్ చేయకూడదండి. ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకి ఇలా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
అందులో మనకు కావాల్సిన స్కేలింగ్ అనేది మనం ఎంటర్ చేసుకొని మనం దాని స్కేలింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా స్కేలింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ మ్యాప్ వచ్చేసి మనకి కొంచెం లెఫ్ట్ సైడ్కి మూవ్ అయిందనమాట. మనకి రైట్ సైడ్కి కొంచెం అడ్జస్ట్మెంట్ కావాలి కాబట్టి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, సెలెక్ట్ ఆర్ మూవ్ ఐటమ్ అని, అది కాకుండా దాని బాటంలో ఇక్కడ మూవ్ కంటెంట్ ఐటమ్ కంటెంట్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తాము. క్లిక్ చేస్తే మనం ఆ మ్యాప్ని ఇలాగా పక్కకు డ్రాగ్ చేసేసుకొని మనకు కావాల్సిన ఏరియాలో పెట్టుకొని మనం వెంటనే ఇక్కడ సెలెక్టర్ మూవ్ ఐటమ్ అనేది క్లిక్ చేయాలి. ఖచ్చితంగా ఇది మర్చిపోకూడదు అనమాట. ఒకవేళ మీరు ఈ ఆప్షన్లోనే కనుక ఉన్నట్లయితే ఆ మ్యాప్ అనేది అటు ఇటు అడ్జస్ట్ అవుతూ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. మనకు కావాల్సిన మ్యాప్ అనేది మూవ్ చేసుకున్న తర్వాత వెంటనే టాప్లో ఉన్న యారో మార్క్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత దాని మ్యాప్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. నాకు ఈ మ్యాప్ అనేది నేను ఇంకా ఇంకా దీన్ని అడ్జస్ట్మెంట్లు కానీ ఏం లేవు అనుకుంటే టాప్లో ఐటమ్స్ అని ఉంది కదా, అందులో మ్యాప్ 1 అనేది మనం లాక్ చేసుకోవాలన్నమాట. ఇలా లాక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ పాయింట్కి సంబంధించిన కోఆర్డినేట్స్ అనేవి మనం ఇక్కడ డిస్ప్లే చేయాలన్నమాట. అది డిస్ప్లే చేయాలంటే ముందుగా మనం QGSలో ఆ పాయింట్స్కి సంబంధించిన కోఆర్డినేట్స్ అనేవి మనం ఇందులో యాట్రిబ్యూట్ టేబుల్లో మనం అప్డేట్ చేసుకోవాలన్నమాట. ఈ ఫీల్డ్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పానండి. అవి ఒకసారి చెక్ చేయండి, వీడియోస్ మీకు తెలుస్తుంది. ఇలా మనం ఈస్టింగ్ నార్తింగ్ అనేవి పాయింట్ ఐడి ఈస్టింగ్ నార్తింగ్ మనకు కావాల్సి ఉంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా డిస్ప్లే చేయొచ్చండి. నేను ప్రీవియస్ వీడియోలో విలేజ్ ట్రావెల్స్ మ్యాప్ అని చేశాను. ఆ వీడియోలో నేను లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా మనకు ఆ కోఆర్డినేట్స్ ఎలా జనరేట్ చేయాలి ఏంటి అనేది నేను ఆ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. నేను ఇలా క్లోజ్ చేసేసి నేను ఇప్పుడు టెంప్లెట్లోకి వస్తున్నాను అనమాట. టెంప్లెట్లోకి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ నాకు ఆ కోఆర్డినేట్స్ అనేవి ఇందులో డిస్ప్లే అవ్వాలి. డిస్ప్లే అవ్వాలంటే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ యాడ్ యాట్రిబ్యూట్ టేబుల్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి మనం ఇలా డ్రాగ్ చేయాలన్నమాట. ఇలా డ్రాగ్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఐటమ్ ప్రాపర్టీస్కి వెళ్తాం. అందులో ఇక్కడ మనకి మెయిన్ ప్రాపర్టీస్ అని ఉంది కదా, అందులో మనకి ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, లేయర్ అని కనిపిస్తుంది కదా, అందులో మనకు అంటే ఆ కోఆర్డినేట్స్ అనేవి ఏ లేయర్లో ఉన్నాయో ఆ లేయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ సబ్ పాయింట్ లేయర్లో ఉన్నాయి కాబట్టి అది క్లిక్ చేస్తున్నాను. అది క్లిక్ చేస్తే మనకి ఇలా కోఆర్డినేట్స్ అనేవి ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. ఒకవేళ మీకు ఆ యాట్రిబ్యూట్ టేబుల్లో కనుక మీకు అన్వాంటెడ్ ఫీల్డ్స్ కనుక ఉంటే ఆ ఫీల్డ్స్ అనేవి డిలీట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే ఇక్కడ మనకి యాట్రిబ్యూట్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. మనకు కావాల్సిన ఆ ఫీల్డ్ అనేది ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ బాటంలో డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తాము. ఒకవేళ ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తాము. అప్పుడు మనకి ఆ ఫీల్డ్ అనేది ఈ యాట్రిబ్యూట్ టేబుల్లో మాత్రమే రిమూవ్ అవుతుంది అనమాట. ఒరిజినల్ యాట్రిబ్యూట్ టేబుల్లో డిలీట్ అవ్వదు. ఇక నేను క్లోజ్ చేస్తున్నాను. ఇలా మనం ఈ ఫీల్డ్కి సంబంధించిన కోఆర్డినేట్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. నాకు ఇక్కడ పాయింట్ ఐడి అవి అనేవి లెఫ్ట్ సైడ్కి ఉన్నాయి, నాకు సెంటర్లో డిస్ప్లే అవ్వాలి కాబట్టి నేను ఈ యాట్రిబ్యూట్స్లోకి వచ్చి ఇక్కడ నీకు అలైన్మెంట్ అని ఉంది కదా, ఆ అలైన్మెంట్లో మిడిల్ లెఫ్ట్ కాకుండా మిడిల్ సెంటర్ అనేది పెట్టుకున్నారంటే అన్నీ మిడిల్ సెంటర్కి అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మిడిల్ సెంటర్కి వచ్చిన తర్వాత మనకు కావాల్సిన దగ్గర నార్మల్గా అయితే రైట్ సైడ్లో ఉంటుంది కాబట్టి నేను ఈ కోఆర్డినేట్స్ అనేవి రైట్ సైడ్కి మూవ్ చేశాను. ఇలా మనం ఆ LPM అనేది మనం ఏదైనా కొత్తగా స్కెచ్ ఇవ్వాలన్నా వాటికి మనం ఇలా టెంప్లెట్ అనేది సెట్ చేసేసుకొని దీన్ని మనం ప్రింట్ ఇవ్వాలి కాబట్టి ముందుగా మనం దీన్ని PDF అనేది చేయాలి. ఇలా PDF చేయాలంటే మనకి ఇక్కడ టాప్లో ఇక్కడ ఎక్స్పోర్ట్ యాజ్ PDF అని ఉంటుంది, అది క్లిక్ చేస్తాము. అది క్లిక్ చేసి సేవ్ క్లిక్ చేసామంటే
ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ డైరెక్ట్గా సేవ్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ సక్సెస్ఫుల్ అని ఇక్కడ సింబల్ అనేది ఒకటి వస్తుంది గ్రీన్ కలర్లో. ఇలా వస్తే మనకి ఈ పేజ్ అనేది మనకి పీడిఎఫ్ అనేది సక్సెస్ఫుల్గా కన్వర్ట్ అయింది. ఒకసారి మనం అది అనేది చెక్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి ఇది ఉంది కదా, చూసారా మనం ఇప్పుడు చేసింది మనకి పీడిఎఫ్ అనేది ఇలా వచ్చిందనమాట. మీకు ఒకవేళ నాకు బాటంలో గ్రౌండ్ పొజిషన్ అనేది నాకు కనిపించాలి, అది కూడా కనిపించాలి అనుకుంటే మనకి ఇక్కడ నార్మల్గా అయితే నాకు ఓఆర్ఐ అనేది అవైలబిలిటీగా ఉంది కాబట్టి నేను ఓఆర్ఐ అనేది క్లిక్ చేసుకుంటాను. ఒకవేళ మీకు ఓఆర్ఐ కనుక డిస్ప్లే అంటే లేదు అనుకుంటే ఇక్కడ టాప్లో మనకి HCMGIS అని ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వకపోతే ప్లగ్గిన్స్లో HCMGIS మేనేజ్ అండ్ ఇన్స్టాల్ ప్లగ్గిన్స్లో HCMGIS అని క్లిక్ చేసి ఇక్కడ ప్లగ్గిన్స్లో మేనేజ్ అండ్ ఇన్స్టాల్ ప్లగ్గిన్స్లో HCMGIS అని క్లిక్ చేశారంటే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ ప్లగ్ఇన్ క్లిక్ చేశారంటే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ HCMGISలో బేస్ మ్యాప్స్ అని ఉంటుంది. ఆ బేస్ మ్యాప్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ గూగుల్ శాటిలైట్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. అది మనం అన్నిటికంటే బాటమ్కి డ్రాగ్ చేసేసుకొని మనకి ఇక్కడ శాటిలైట్ ఇమేజ్ అనేది మనకి ఇలా కనిపిస్తుంటుంది అనమాట. ఇలా కనిపించిన తర్వాత మనం అందులో డిస్ప్లే చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఓఆర్ఐ అవైలబిలిటీగా ఉంది కాబట్టి నేను ఓఆర్ఐ అనేది వేసుకున్నాను. నాకు ఈ ఓఆర్ఐ బ్యాక్గ్రౌండ్ అనేది ఆ గ్రౌండ్ యొక్క పొజిషన్ అనేది నాకు బ్యాక్ కనిపించాలి కాబట్టి నేను ఆ టెంప్లెట్లోకి వచ్చానంటే, అంటే మనం ఇక్కడ ఏ లేయర్స్ అయితే QGISలో ఆన్ చేసి ఉంటామో ఆ లేయర్స్ మొత్తం మనకి ఇక్కడ టెంప్లెట్లో అనేవి డిస్ప్లే అవుతుంటాయి అన్నమాట. చూసారా ఇక్కడ నాకు ఆ ఓఆర్ఐ కూడా డిస్ప్లే అయిందనమాట. ఇలా మనకు నచ్చినట్టుగా ఆ సర్వే రిపోర్ట్ అనేది మనం ఇవ్వచ్చు అనమాట. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.